సామెల్ ఇంటిపైన దాడి చేసిన నాయకులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పీఎస్ దాడిని ఖండిస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య తెలిపారు. ఎంఆర్పీఎస్ నాయకులు బోడుపల్లిలోని మందుల సామెల్ ఇంటి వద్ద ఆయనకు మద్దతు తెలిపి బీజేపీ బీజేవైఎం నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మేడి పాపయ్య మాట్లాడుతూ దాడిని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని, ఈ దాడిని ప్రోత్సహించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావులు దళిత ఎమ్మెల్యే మందుల సామెలకు 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో దళిత సంఘాలు ఏకమై బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని, ప్రతి జిల్లా కేంద్రంలో బండి సంజయ్ బీజేపీ నాయకుల దిష్టిబొమ్మల దహనం చేస్తామని హెచ్చరించారు. మందుల సామెల్ చేసిన వ్యాఖ్యలను పత్రికాముఖంగా ఖండించాలి తప్ప ఇలా దాడులు చేయడం దళిత సమాజాన్ని, దళిత నాయకులను అణచివేయడమే అని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మాదిగ నవనిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పాల్వాయి నగేష్, తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోంపల్లి నరేష్ తదితరులు మద్దతు తెలిపారు. అసలు సిసలైన హిందువులు అసలు సిసలైన హిందువులం మేమే హిందువులు అసలు సిసలైన హిందువులం కల్తీ నా కొడుకులు హిందువులా ఓరోరి మతన్వాది ఓరోరి మతన్వాది ఓరోరి మతన్వాది సామేల్ ఇంటిపైన దాడి చేసిన దొంగలను వెంటనే అరెస్ట్ చేయాలి. మా సామేల్ ఇంటిపైన దాడి చేసినటువంటి గుట్టేసినటువంటి దుండగులను వెంటనే ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ గుండల్లారా, ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ గుండల్లారా, బండి సంజయ్ డౌన్ 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 డౌన్, బండి సంజయ్ బీజేపీ తక్షణమే 24 గంటల్లో మా తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ గారికి బీజేపీ పార్టీ చెప్పాలి. బండి సంజయ్ అట్లాగే ఆర్ఎస్ బండి సంజయ్ ఖబర్దార్ బీజేపీ గుండాలారా, ఖబర్దార్ బీజేపీ గుండాలారా, తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడిని ఖండించాలి. దాడి చేసిన వ్యక్తులపై తక్షణమే అరెస్ట్ చేయాలి. పోలీస్ స్టేషన్ అరెస్ట్ లో తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ ఇంటిపైన ఖబర్దార్ ఖబర్దార్ ఆర్ఎస్ఎస్ గుండల్లారా, ఆర్ఎస్ఎస్ గుండల్లారా, ఓరోరి మతన్వాది తక్షణమే మా ఎమ్మెల్యే సామేల్ గారికి క్షమాపణ చెప్పాలి. బండి సంజయ్ తక్షణమే బండి సంజయ్ సామేల్ ఎమ్మెల్యే గారికి తక్షణమే క్షమాపణ చెప్పాలి. వర్ధిల్లాలి మా దళితుల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, ఓరోరి మతనువాది సామేల్ ఎమ్మెల్యే గారి ఇంటిపైన దాడి చేసి తుంగతుర్తి ఎమ్మెల్యే గారు సామేల్ అన్న ఇంటిపైన కోడిగుడ్లు రాళ్లు అట్లాగే టమంటలతో ఈరోజు ఉదయం 12 గంటల మధ్యలో ఆర్ఎస్ఎస్ బీజేపీ గుండాలు మరి బండి సంజయ్ గుండాలు ఈరోజు ఇంటిపైన దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ దాడి ఎవడైనా మనిషి అయితే ఖచ్చితంగా ఇలాంటి ఎవడు కూడా చేయడు. మాదిగా సమాజంలో అందరం కూడా మనుషుల లెక్క ఉండాలని కోరుకున్నటువంటి మేము అసలు సిసలైనటువంటి హిందువులపైనే దాడి చేస్తా ఉన్నారు. ఇది బండి సంజయ్ ఈ దాడికి బాధ్యత వహించాలి. ఈ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కూడా నైతిక బాధ్యత వహించాలి. సామేలన్న ఇంటిపై దాడి చేసినటువంటి వ్యక్తులపై క్రిమినల్ కేసులు పెట్టాలి. తక్షణమే రామచంద్రరావు బండి సంజయ్ క్షమాపణ చెప్పాలి. 24 గంటలు టైం ఇస్తా ఉన్నాం. మీరు 24 గంటల కనుక బండి సంజయ్ రామచంద్ర గంగా క్షమాపణ చెప్పని వెడలైతే మీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడిస్తాము. ఖచ్చితంగా బీజేపీ వాళ్ళకి గుణపాఠం ఈ తెలంగాణ రాష్ట్రంలో తెలియజేస్తాము. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కార్యకర్తలకు తెలియజేస్తా ఉన్నాం. ప్రతి జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ తుంగతుర్తి ఎమ్మెల్యే ఇంటిపైన దాడి చేసినటువంటి మూర్ఖులు ఎవరైతే ఉన్నారో అది బండి సంజయ్ వాళ్ళకి సంబంధించినటువంటి వారసత్వం ఉన్నట్టుంది. అందుగురించి బండి సంజయ్ దిష్టిబొమ్మను తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కగా తెలంగాణలో ఉన్న ఎంఆర్పీఎస్ బిడ్డలందరూ కూడా బండి సంజయ్ దిష్టిబొమ్మను తలగబెట్టవలసిందిగా తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్.